బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ రంగంలోకి దిగనుంది. నేడు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో విష్ణుప్రియ, రీతు చౌదరిని పంజగుట్ట పోలీసులు ఈరోజు విచారించనున్నారు. ఈ నెల 20న విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించిన పంజగుట్ట పోలీసులు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నేడు మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే కీలక విషయాలు రాబట్టారు. ఇంతకుముందు బ్యాంక్ లావాదేవీలు పరిశీలించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, చూస్తున్నాం వరుసగా పోలీసులు విచారణ చేస్తున్న నిన్న శ్యామల జాయిన్ అయ్యారు. ఈ రోజు మళ్ళీ రీతు చౌదరి, విష్ణుప్రియ జాయిన్ అవుతున్నారు. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఈడీ కూడా రంగంలోకి దిగుతున్నారని చెప్తున్నారు. ఈడీ ఏం చెప్తోంది? థ్యాంక్ యూ సతీష్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులోని మరొకసారి ఇటు విష్ణుప్రియని, రీతు చౌదరిని కూడా ఈ రోజు పంజగుట్ట పోలీసులు అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖుని విష్ణుప్రియని, రీతు చౌదరిని కూడా పోలీసులు అయితే విచారించారు. విష్ణుప్రియని 10 గంటల పాటు, అలాగే రీతు చౌదరిని 6 గంటల పాటు పోలీసులు అయితే విచారించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ నుంచి వారికి వచ్చిన నగదుపై కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీశారు. అలాగే బ్యాంక్ లావాదేవీలను కూడా పూర్తిగా పరిశీలించి వారు స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే తాజాగా ఈ రోజు అంటే మొన్న జరిగిన విచారణ తదనంతరం కూడా పోలీసులు మరొకసారి వాళ్ళ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి పంజగుట్ట పోలీస్ స్టేషన్ అయితే వీళ్ళిద్దరూ కూడా రానున్నారు. మరొకసారి వీళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అలాగే మరొక పక్క బెట్టింగ్ యాప్ కేసులోకి ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ రోజు ఏదైతే ఈడీ కూడా ఈసీఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసీఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ కూడా ఇందులో జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రోజు ఈసీఐఆర్ కూడా నమోదు చేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే పలు సినీ సెలబ్రిటీలతో పాటు అగ్ర హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళపై విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఉంది సతీష్. థ్యాంక్ యూ కుమార్.